హామీలిచ్చి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజంగా మారింది. యువతకు ఆర్థిక చేయూతనిచ్చి స్వావలంబన చెందేలా చేయడమే తమ లక్ష్యం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టారు. తీరా డబ్బులిచ్చే సమయానికి చేతులెత్తేసింది రేవంత్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలను చెత్తబుట్టలో వేసినట్టుగానే ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా విజయవంతంగా చెత్తబుట్టలో పడేసింది. రాజీవ్ యువ వికాసం పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. జూన్ 2 నాడు పథకం అమలవుతుందని, అదే రోజు దరఖాస్తు చేసుకున్న యువతకు 50,000, ₹1,00,000, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇలా 4 స్లాబ్ల ప్రకారం చెక్కులు ఇస్తామని ప్రకటించింది. దీంతో యువత సంబరపడ్డారు. ఒక్కో జిల్లాలో సుమారు 2 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు లబ్ధిదారుల జాబితాలను కూడా ఫైనల్ చేశారు. ఇక తమకు డబ్బులొస్తాయని యువత సంబరపడ్డారు. సీన్ కట్ చేస్తే అంతా తారుమారైంది. జూన్ 2వ తేదీన ఎవ్వరికీ చెక్కులివ్వొద్దు, అసలు లబ్ధిదారుల జాబితా అన్నిటినీ ఆపండి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు అన్ని జాబితాలను చెత్తబుట్టలో పడేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కోసం నిరుద్యోగులను మోసం చేసి మభ్యపెట్టి ఎన్నో మాయమాటలు చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి ఆ రోజు ఎలక్షన్ హామీలో చెప్పడం జరిగింది. దాని హామీ ప్రకారం రాజీవ్ వికాసం పథకం కింద నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి అప్లికేషన్ చేసుకోమని చెప్పి తర్వాత అనేక ఇబ్బందులు పెట్టి జూన్ 2కి ప్రారంభిస్తామని చెప్పినారు. ఇప్పటివరకు పెట్టలేదు. నిరుద్యోగులకు ఏ విధంగా మీరు దారి చూపుతారో, మార్గం చూపుతారో దానిపై స్పష్టమైన వైఖరి చేయాలని కోరుతా ఉన్నాం. జూన్ 2కి ఇస్తామని చెప్పినావు, జూన్ 2కి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మామూలుగా ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చినావు. అదో బ్యాంకులో పోతే ఏ ఒక్కరు కూడా 5 లక్షలు కాదు కదా, ₹5 వచ్చే పరిస్థితి లేదు, గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదు, మేము ఏం చేస్తాం, లెటర్ ఇస్తే అయిపోతుందని చెప్పేసి స్పష్టంగా బ్యాంక్ దగ్గర చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు రాజీవ్ వికాస్ చెప్పిన స్కీమ్ ఏదైతుందో దాన్ని నిరుద్యోగులకు అండగా ఉండే విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యువత ఆశలపై నీళ్లు చల్లింది కాంగ్రెస్ ప్రభుత్వం. యువ వికాసం లబ్ధిదారుల జాబితాల్లో అన్ని తప్పుడు పేర్లు ఉన్నాయని, ఎమ్మెల్యేలు కూడా అవినీతికి పాల్పడ్డారని ప్రకటనలు ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. ఇలా అంతా డ్రామాలాడి పథకాన్ని హోల్డ్లో పెట్టింది రేవంత్ ప్రభుత్వం. దీంతో ప్రభుత్వం తీరుపై యువత భగ్గుమంటున్నారు. చేతకాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా ఇలానే ఉంటుందని, ఆర్భాటంగా పథకాలను ప్రకటిస్తారని, తీరా అమలు విషయానికి వచ్చేసరికి అంతా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఏ పథకాన్ని తీసుకున్నా లోపాభూయిష్టంగా, అస్తవ్యస్తంగా అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఊరించి తీరా చివరకొచ్చేసరికి తుస్సుమనిపించడం కాంగ్రెస్ కు అలవాటే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలు ఇచ్చుడులో మరి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలాగా కనిపిస్తూ ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి గారు మరి గత ఎన్నికల్లో హామీలు మరి 6 పథకాల హామీలుకి అనుబంధంగా మరి 600 హామీలను అమలు చేయకపోగా మళ్ళీ కొత్త హామీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి నిరుద్యోగ యువతకు మరి చిన్న పారిశ్రామికవేత్తలకు ఏదైతే 5 లక్షల హామీ ఇచ్చారో, మరి రాజీవ్ యువ వికాసం తరపు నుంచి ఇచ్చినారో మరి దాంట్లో కూడా ఎలాంటి అమలు లేదు. ఇవాళ మరి సంబంధిత మరి కార్యాలయాల ముందు బారులు తిరిగిన జనం కూడా మరి నిరాశ నిరుత్సాహంతో మరి వారి ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఇది అమలవుతున్న దాఖలా కనపడతలేదు. ప్రభుత్వ మోసపూరిత నిర్ణయంతో స్వయం ఉపాధిపై 1,00,000 మంది యువత పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అర్హులైన యువతకు యువ వికాసం పథకం అమలు చేయాలంటున్నారు. ఇప్పటికే జాబితాలో ఉన్నవారి అకౌంట్లలో డబ్బుల్ని వెయ్యాలని, ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని నిరుద్యోగులు, యువత డిమాండ్ చేస్తున్నారు.